ఇప్పుడు మనం దాడి తర్వాత మాదాపూర్ పిఎస్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాము. సో మీరే రాసి కంప్లైంట్ కాపీ కూడా అక్కడ ఇచ్చినారు. కేసు నమోదు అయిందా? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా? మళ్ళీ సిఐ గారితో మాట్లాడితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేస్తానని అయితే చెప్పారు. నేను వాళ్ళకి చెప్పినాం, చూడండి నేను ఈ నారాయణ చైతన్య లాగా రక్తపు కూడు తినేటోని కాదు. పేరెంట్స్ సొమ్ము గుంజుకొని అడ్డమైన కల్లా పంచుకుంటా పోయి ఓ మాఫియా నడిపించేటోని కాదు. నేను కష్టపడి రూపాయి పోగేసుకొని కొనుక్కున్న సామాన్లు కొన్ని ఉన్నాయి. అవి రోడ్ మైక్స్ అయి ఉండొచ్చు, అది దగ్గర 30,000 మైక్ సెట్. దానికి ఉన్న కనెక్టర్స్ ఇవన్నీ కనుక చూసుకుంటే దగ్గర 30,000 మైక్ సెట్. అది ఆ రోజు బలవంతంగా లాక్కున్నారు. ఐఫోన్ 13 Pro Max ఏసి కింద వేసి కొట్టిర్రు. వాడు పొడుగు ఒకడు ఉండే కదా, వాడు వేసి కింద పడేటట్టుగా చేసిండు. ఇంకొకడు నా మెడలో ఒక గోల్డ్ చైన్ ఉండే, వాడు ఫుల్ దాగేసి ఉన్నాడు. వాడు ఎట్లనంటే కళ్ళద్దాలు పెట్టుకుంటే పేరెంట్ తీసేస్తే రౌడీ అన్న టైప్ లో వచ్చిండు. వాడు నా గోల్డ్ చైన్ లాగే ప్రయత్నం కూడా చేసిండు. అది అప్పుడు తెగిపోలేదు, కానీ తర్వాత ఎక్కడ తెగి పడిపోయిందో తెలియట్లేదు. సో ఇవన్నీ గనక మీరు గమనిస్తే ఓవరాల్ గా నాకు వాటితో పాటు మళ్ళీ హాస్పిటల్ బిల్స్, వీటన్నిటికీ నేను కష్టపడి ఇప్పుడు ఆ రోడ్ మైక్స్ కూడా రూపాయి పోగేసుకొని మా సిస్టర్ని, వాళ్ళు యూఎస్లో ఉంటారు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అక్కడ నుండి నాకు పంపించారు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ కావాలి అని. అంటే ఇవన్నీ నేను ఏడికేం తెచ్చుకుంటాను, మళ్ళీ అవన్నీ పోగేసుకొని కొనుక్కోవాలి. వీళ్ళలాగా నేనేం అడ్డగోలుగా వీడిని బెదిరించి పేరెంట్స్ని బెదిరించి ఏం డబ్బులు సంపాదించట్లేదు కదా. ఇప్పటి వరకు మా పార్టీ అకౌంట్ లో కూడా చాలా మంది డబ్బులు వేస్తాను మీకు పర్సనల్ గా అంటే మేము వద్దు అన్నాము. డొనేట్ చేస్తే పార్టీకే డొనేట్ చేయండి అన్నాం. అన్ని మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని యాక్టివిటీస్ చేసుకుంటాం తప్ప. కానీ అక్కడ సిఐ మాటలు కూడా మనం స్వయాన విన్న మన ముందే అంటా ఉండు, ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ అంటా ఉన్నాడు. ఆయన మాటలు, ఆయన బిహేవియర్ చూస్తూ ఉంటే వాళ్ళపైన కేసులు నమోదు చేసే అవకాశం లేని స్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు చేయాల్సిందే, ఎందుకంటే ఈ రోజు బ్రాడ్ డే లైట్ లో ఒక అడ్వకేట్ మీద జరిగిన దాడి. దీని గురించి సీరియస్ గా చాలా మంది నాకు ఈ అడ్వకేట్ ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు, దీన్ని మనం వదలొద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకోటి ఏంటి అని అంటే నాకు ఇక్కడ కాదు, నా ఎన్రోల్మెంట్ ఢిల్లీలో ఉంది. ఆ వీడియోస్ ఢిల్లీలో ఉన్న వాళ్ళు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది చూసిర్రు, ఏంది పరిస్థితి అని చెప్పేసి అడిగారు. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. దాని మీద చేయకపోతే సరే మరి ఇక దాని పరిణామాలు ఎట్లుంటాయో ఆ సిఐ చూస్తాడు. ఆ ఇద్దరు కానిస్టేబుల్ అయితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది. ఎందుకంటే నేను వాళ్ళు కాపాడడానికి వచ్చారు అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా ప్లాన్ లో భాగం లాగా అనిపించారు నాకు. అక్కడ వచ్చి నిలబడి వాళ్ళు ఎంతసేపటికి వీడియోలు తీస్తున్నారు కానీ ఎవరు ముందుకు వస్తలేరు. ఆ వీడియోలు కూడా ఏం తీస్తున్నారు, వెనకాల కెమెరామ్యాన్ మీద దాడి చేసి ఆయన కెమెరా ఎత్తుకుపోయింది వీడియో తీసిర్రా? లేదు. లేకపోతే మా వాళ్ళని కొట్టే వీడియోలు తీసిర్రా? లేదు. కేవలం నా వీడియోనే తీసిర్రు. ఎందుకు? వీడి నోట్లకేంచి ఒక్క గలీజ్ మాట వచ్చినా, వీని మీద వీడేమన్నా ఎవరినన్నా కొట్టినా దీని మీద కేసు బుక్ చేద్దామన్న ఇంటెన్షన్ తోని వీడియోలు తీసిర్రు తప్ప వాళ్ళవి ఒక్క చర్య కూడా వాళ్ళ ఐప్యాడ్ లో రికార్డ్ అయి ఉండదు, ఆ ట్యాబ్ లో రికార్డ్ అయి ఉండదు. పోలీసులు మరి ప్రీ ప్లాన్డ్ గా ఆడికి వచ్చి ఏం చేసినట్టు. ఇప్పుడు ఆ సిఐ కూడా ఆ యజమాన్యంతో నేను అక్కడే ఉన్నా కాలేజ్ సిబ్బందితో అంటా ఉన్నాడు, స్టూడెంట్స్ తోటి కేసులు పెట్టియండి, మేము కేసులు నమోదు చేస్తాం, మళ్ళీ మీ కాలేజ్ పైన వాళ్ళు రాకుండా వాళ్ళని తీసుకుని లోపడేస్తాం అంటా ఉన్నారు. సో ఎంటైర్ ఈ మాఫియాలో పోలీసు వాళ్ళ ప్రమేయం కూడా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది? నేను ఆ సిఐకి 2 చేతులు మొక్కి వేడుకుంటున్నా, ప్లీజ్ ఆ పని చేపియండి. ఆ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్తోనే పెట్టియండి ప్లీజ్. ఎందుకు అని అంటే నువ్వు జస్ట్ నాకు ఆ కంప్లైంట్ కాపీ, నా మీది కేసు అయింది, పలానా కాలేజ్ మీదకి ఇడు పోయిండి అని అడిగితే నేను నువ్వు పెట్టే ఎఫ్ఐఆర్ తీసుకుపోయి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని ముఖాన కొట్టి ఈ కాలేజ్ పర్మిషన్ ఎరా నేను అడిగింది అని అడుగుతా. మీకు అర్థమైందా నేను చెప్పేది? నువ్వు నా మీద కేసు పెట్టినావు అనుకో, పలానా స్టూడెంట్ తరఫున పెట్టినావు అనుకో, నేను ఒకటే అడుగుతా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని నేను ముందే అడిగిన, నాకు ఈ సాయి హైటెక్స్ ప్లాజా మాదాపూర్లో నడుస్తున్న క్యాంపస్ పర్మిషన్ డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగిన. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు నాకు ఇచ్చిన రిప్లై ఏంది తెలుసా? ఇంకొంచెం స్పష్టంగా మమ్మల్ని అడగండి. అంటే స్పష్టంగా అంటే అదే కదా, స్పష్టంగా అంటే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ మాట ఎందుకు అంటున్నాను. పర్మిషన్ అనేది ఉంటే వాడు బాజాబ్తా బోర్డు పెడతాడు, వీళ్ళు న్యూస్ పేపర్లను టీవీలను దేన్ని వదలరు. అట్లాంటిది పర్మిషన్ క్యాంపస్ కి కనుకుంటే బయట ఎన్ని బోర్డులు పెట్టరు? ఇప్పుడు మీరు శ్రీ చైతన్య వి హనుమంతరావు ఇంటి ముందు ఒక క్యాంపస్ ఉంది, దాని బయట ఒక బోర్డు ఉంటుంది, పెద్ద పెద్ద అక్షరాలతోని వాళ్ళ ర్యాంకులు ఫోటోలు అన్ని ఉంటాయి, అవునా కాదా? మరి నిన్న మనం పోయిన జాగాలో ఒక్క బోర్డు లేదు, దాని అర్థమైంది.
మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది, పర్మిషన్ లేదు. ఇప్పుడు నిజంగా ఆయన అట్లా స్టూడెంట్స్ తోని కేసు పెట్టమని చెప్పి ప్రిన్సిపల్ కి సలహా ఇచ్చిండనంటే గుడ్, పెట్టండి. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, నేను కేవలం ఒక పార్టీ మనిషిని కాదు, నాకు కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను హైదర్గూడలో ఉన్న సెయింట్ పాల్స్ హై స్కూల్లో చదివినాను. చాలా మంది బ్యూరోక్రాట్లు, నువ్వు పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో నుండే పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఆ స్కూల్ నుండి చదువుకొని పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు, పాలిటీషియన్స్ కూడా ఉన్నారు. రెండోది ఎన్ఐటి వరంగల్లో నేను బీటెక్ పూర్తి చేసినాను, ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జేడి లక్ష్మీనారాయణ గారు అయ్యుండొచ్చు, ఇంకా చాలా మంది ఆ కాలేజ్ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈ రోజు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. మూడోది నేను ఢిల్లీ యూనివర్సిటీలో లా చేసినాను, అక్కడిక్కడ లంచాలు తీసుకొని అట్లా పొజిషన్లకి ఎక్కలేదు. నేను ఢిల్లీ యూనివర్సిటీలో లా చేసినాను. ఈ రోజు మెజారిటీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ కూడా ఆ ఢిల్లీ యూనివర్సిటీలో లా చదువుకున్న వాళ్ళే. వాళ్ళు చదువుకున్న కాలేజ్లోనే నేను చదువుకున్నాను. నాకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు కూడా కనెక్షన్స్ ఉన్నాయి, నేను కూడా ఒక లాయర్నే. ఇవన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించుకొని మాట్లాడండి. ఏంటంటే ప్రతి ఒక్క చోటకి మనము ఎక్కడికైనా కూడా ఎక్స్పోజ్ చేయడానికి పోతున్నాము, మన మార్గం అహింస కాదని చెప్పేసి ఒకరిని పోవడం మొదలుపెట్టిన తర్వాత సరే అని చెప్పేసి ఎవరు లేకపోతే వీక్ అనుకుంటున్నారని మొన్న 10 మందిని పోయినాము. ఇప్పుడు ఇక మీకు ఇదే దారి అనుకుంటే నేను 100 మందిని తీసుకోతా, 1000 మందిని తీసుకోతా, ఎవడేం బీక్తాడో చూస్తా అంటే అది కూడా చేయగలుగుతా నేను. ఇట్ డజంట్, నాకు అది పెద్ద విషయం కాదు అది. కానీ ఒక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంది అని అంటే, కేసు ఆ రకంగా ఒకవేళ నాకు తెలియదు ఆయన మాట అన్నాడో లేదో తెలియదు, మీ ముందు అంటున్నారు కదా, ఒకవేళ అనుంటే పెట్టమని చెప్పండి. ఏ కాలేజ్ స్టూడెంట్స్ తో పెట్టిస్తారో నేను కూడా చూస్తా. చూసిన తర్వాత ఆ కాలేజ్ పర్మిషన్ అడుగుతా. ఉంటే మరి వాళ్ళు లోపలికి పోతారా నేను లోపలికి పోతారో తెలుస్తుంది. మొన్న నేరెళ్ళ శారద గారు కూడా అన్ని మాట్లాడారు, అంత బాగానే ఉంది. నేను అక్కడికే వస్తా ఉన్నా. ఎంత ఎపిసోడ్ తర్వాత ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నేరెళ్ళ శారద గారు ఎంట్రీ ఇచ్చారు. సో ఆమె చేసే తనిఖీలు దేనికి సంకేతం అని మీరు అనుకుంటారు? నిజంగా ఆ కాలేజీల పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మీకు అనిపిస్తూ ఉందా? ఒకటి ఏంది అని అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆవిడ పరిమితి మేరకు ఆవిడ పని చేస్తారు, అక్కడ వర్క్ చేయగలుగుతారు. ఏంది అని అంటే, ఆడవాళ్లకు కలిగే కష్టాల గురించి ఉమెన్ కమిషన్ రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఆమె అన్ని కాలేజెస్ మీదకి వెళ్తుందా అంటే అన్ని కాలేజెస్ మీదకి వెళ్ళలేదు. ఓన్లీ గర్ల్స్ కి సంబంధించిన కాలేజెస్ మీదకో లేకపోతే పార్షియల్లీ కో ఎడ్యుకేషన్ ఉన్న కాలేజెస్ మీదకో వెళ్ళగలుగుతారు. అయితే ఇప్పుడు ఆవిడ చేయగలిగింది ఏంది, అక్కడ ఫుడ్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ కానీ, ఒక రకంగా చెప్పాలంటే I really appreciate her effort in visiting these colleges and exposing them. మన మీద ఎక్కడనైతే దాడి జరిగిందో అదే క్యాంపస్ కి ఆవిడ వెళ్ళి విత్ ఇన్ నో టైం ఆ రకంగా రైడ్ చేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే, ఈ రోజు నుండి ఇక బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది. ఇక ఆమె మనకు బతుకమ్మ లాగా ఒక హోప్ ని కలిగించింది. ఆ విషయంలోనైతే ఐ రియలీ అప్రిషియేట్ హర్. అయితే ఇక్కడ 2 విషయాలు నేను ఆవిడని అడుగుతున్నాను. మీరు అన్ని అడిగిర్రు బాగున్నాయి, కానీ 2 విషయాలు అడగలేదు మీరు. ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంది అని అంటే, మీరు పోయిన కాలేజ్కి పర్మిషన్ ఉందా లేదా, ఉంటే దాని కోడ్ ఏంది పబ్లిక్లో పెట్టండి. అమాదాపూర్ సాయి హైటెక్స్ ప్లాజా మీద మీరు ఫస్ట్ రైడ్కి వెళ్ళారు కదా, దాని కోడ్ ఏంది, దాని పర్మిషన్ ఉందా బిల్డింగ్కి, ఆ పర్మిషన్ కాపీ ఒకటి పబ్లిక్ చేయండి. రెండోది, మరి మీరు లాస్ట్ వరకు ఆడ ఉన్నారు, ఆ వీడియో మొత్తం నేను చూసిన, చాయ్ తాగనీకి పోయిన ప్రిన్సిపల్ ఎందుకు రాలేదు, గది కూడా జర క్లారిటీ ఇవ్వండి. ప్రిన్సిపల్ చాయ్ తాగనీకి పోయింది కదా, మరి లాస్ట్ వరకు వచ్చిందా ప్రిన్సిపల్? ఆమె ప్రిన్సిపల్ కదా అక్కడ అన్నది కదా, ప్రిన్సిపల్ చాయ్ తాగనీకి పోయిందని చెప్పింది. ఫస్ట్ ఈమె పోగానే ఆమె వచ్చి ప్రిన్సిపల్ చాయ్ తాగనీకి పోయిందని చెప్పింది. మరి చాయ్ తాగనీకి పోయిన ప్రిన్సిపల్ ఎందుకు రాలేదు? ఆ ప్రిన్సిపల్ ఎవరు, ఆమె ముఖం చూపియండి, నేను ఒప్పుకుంటా. ఈ 2 టెక్నికల్ పాయింట్స్ నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కాలేజ్కి పర్మిషన్ ఉంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ మీద అఫీషియల్ ప్రిన్సిపల్ అనేటోళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళు ముందు పెడతారు. ఇంతగానం అయిన తర్వాత అఫీషియల్ ప్రిన్సిపల్ ఉంటే ఆమె ముందుకు రావాలి కదా. ఆ రోజు మీరు ఆ వీడియోలు ఉన్న ఆమెనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె ప్రిన్సిపల్ అంటే, ఈ ఆమె ఒక్కటే కాదు, నిజంగా సిఐ గనక మాట అని ఉంటే గనక లోపలికి అయినా కూడా పోతాడు. ఆమె ప్రిన్సిపలా? ఎవరు ఆమెకు జీతం ఏ అకౌంట్లకేంచి వస్తుంది? శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి వస్తుందా, లేకపోతే వాళ్ళకి ఇంకో అకౌంట్ నుండి కూడా శాలరీలు పడతాయి, ఆ XYZ అకౌంట్ నుండి పడుతుందా? సమాధానం చెప్పండి. ప్రతి ఒక్కడు వస్తాడు నేను ఎంప్లాయీని అంటాడు. ఏం ఎంప్లాయీ అంటే అడ్మిన్ అంటారు. ఏం అడ్మిన్?
మీకు శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి జీతం వస్తుందంటే సపోర్ట్ చేయరు, వెనుకపోతున్నారు. అన్ని కరెక్ట్గా ఉన్నోడు సమాధానాలు కరెక్ట్గా ఇస్తాడు, ఏం లేనోడే మాట్లాడడం చేత కాదు వానికి, మాట్లాడడం చేత కానోడు ఈ రకంగా దాడులకు చేస్తాడు.